టు టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. శివరాత్రి సందర్భంగా చుక్కల నంటిన పండ్ల ధరలు. శ్రీశైల పాలక మండల కక్కుర్తి, లడ్డూలో 20 గ్రాములు తగ్గించి అమ్మకాలు. గన్నవరం ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్. బోరబండ ఎన్నికల్లో ఎంఐఎం బహిరంగ సభకు హాజరైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. న్యూస్ అండ్ డీటెయిల్స్. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈరోజు ఉదయం నుండే భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. నగర పోలీసులు ఆలయాలకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాక్షరి నామస్మరణతో పంచభూతాల కరుణ లభిస్తుందని మన పూర్వీకులు విశ్వసించేవారు. అలాంటి పంచాక్షరి నామాధినేతను అభిషేకిస్తే మోక్షం లభిస్తుందని శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి సాయంకాలం ఆ ముక్కంటి ఆలయ సన్నిధిలో ఉపవాస దీక్ష వదిలి భక్తి శ్రద్ధలతో జాగరణ చేస్తే ఆ దేవదేవుని కరుణాకటాక్షాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లలితా సేవా సమితి ఆధ్వర్యంలో మహానిరాభిషేకము రాత్రి మహానిర్వాచన శివరాత్రి నాడు హైదరాబాద్ భక్తుల కష్టాలు వర్ణనాతీతం. ఉపవాస దీక్షను వదలడానికి ప్రతి ఒక్కరూ విరివిగా పండ్లను కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పండ్లు సామాన్యుడికి అందుబాటులో లేవు. తప్పని పరిస్థితుల్లో కొనవలసి వస్తుందని దళారుల మధ్యవర్తిత్వం లేనట్లయితే ఈ ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వినియోగదారులు భావిస్తున్నారు. తీయాలన్నా సందర్భంగా వ్యాపారం దగ్గర పళ్ళ దుకాణం దగ్గర విపరీతమైన మంది ఉంటున్నారు. మధ్యతరగతి వాళ్లకు పండ్ల ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పండుగను అందరం శాంతి సమయంగా చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా వ్యత్యాసం ఉంది. మా అంటే 1-2 రూపీస్, 1 రూపాయి 2 రూపాయలు వ్యత్యాసం ఉంది. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునేంత వీలుగా ఉన్నది. ప్రతి గురికాడ కూడా బందోబస్తు మంచిగానే ఉన్నది. అందరూ ప్రజలు అధిక సంఖ్యలో దగ్గరికి వెళ్తున్నారు. అందరూ పూజా భావంతో అందరం కలిసి పూజలు చేసుకొని ఆ భగవంతుని మంచి కలగాలని కోరుకోవాలని అందరం కోరుకుంటున్నాం. तो बहुत दबा के लास्ट ईयर तो एक 10% बढ़ के लास्ट ईयर और क्या
कस्टमर परेशान कर दे रहे रेट को सोच के पेपर ऐड देना पड़ता हर चीज़ का रेट हमको कस्टमर को नहीं मार्केट रेट है यहाँ का रेट है आपको क्या है क्या नहीं है बाद में मालूम। మహాశివరాత్రి నాడు దక్షిణాది కైలాసంగా భావించే శ్రీశైలంలో భక్తులకు ప్రసాదం విషయంలో చేదు అనుభవం మొదలైంది. గతంలో 10 రూపాయలకు 100 గ్రాములు ఉండే లడ్డు ఇప్పుడు 80 గ్రాముల బరువు ఉండటంతో భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు చొరవ తీసుకుని ఈ అక్రమాలను అడ్డుకుంటారని భావిద్దాం. కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి బందర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు నిధులు కేటాయించినట్టు మౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవులు, విమానాశ్రయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో నిన్న రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆయన ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన 492 ఎకరాల స్థల సేకరణకు 72 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. త్వరలో బందర్ పోర్టు నిర్మాణానికి 5,000 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. ఈ నెల 12వ తేదీన దుర్గగుడిలోని మహామండపం మీదుగా రాజగోపురం వరకు చేపట్టాల్సిన ర్యాంపు నిర్మాణంపై చర్చించనున్నట్టు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. తారీఖున జరిగే బోరుబండ జీహెచ్ఎంసీ బై ఎలక్షన్స్ ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. నిన్న జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాకతో ఎంఐఎం శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ आंध्र प्रदेश में मुसलमान, दलित और बैकवर्ड क्लास मिलकर एक प्लेटफॉर्म पर आएंगे, वही सही मानों में सेकुलरिज्म की कामयाबी होगी. कभी इख्तिदार कांग्रेस के पास तो कभी तेलुगु देशम के पास. मैं हमारे दलित भाइयों से पूछना चाहूंगा, मैं हमारे बैकवर्ड क्लास के भाइयों से पूछना चाहूंगा, बताओ आपको क्या फायदा पहुंचा? बताओ क्या आपकी गुर्बत में खातिमा हुआ? क्या आपको इंसाफ मिला? क्या समाजी इंसाफ मिला आपको? ये लोग सिर्फ वोटों के नाम पर आपके हमारे वोट हासिल करते हैं. बताइए, यहां पर मुकामी तौर पर असेंबली का इलेक्शन हुआ, जिस शख्स को आपने मुंतखब किया कहां पर है वो? क्या कोई नजर आता है? कहीं नजर नहीं आते. कभी त्योहार आ गया तो नजर आ गए, कभी रमजान आ गया तो एक इफ्तार की दावत कर दिए, तो कभी ईदगाह के सामने ठहर कर अपनी मोहब्बत के मजारे करते हैं. मैं नौजवानों तुमसे कह रहा हूं कि तुमको एक साफ और वाज़ेह जवाब देना पड़ेगा. जितनी तादाद में तुम आज यहां पर जमा हुए हो, मैं तुमसे कह रहा हूं कि पोलिंग के दिन तुम होश के साथ काम करो. आपका जज्बा यकीनन मुबारकबाद का मुस्तहक है, मगर होश के साथ काम करो. निकलो और अपने एक वोट का इस्तेमाल करो. बताओ इन ताकत इख्तिदार की कुर्सियों पर बैठने वालों को बताओ कि तुमने हमको जेल में डाला. आज अगर तुम्हारे दिल में गम और गुस्सा है तो मैं तुम्हारे गम और गुस्से को समझ सकता हूं, मगर गम और गुस्से को सही तरीके से लेकर जाना और उसका सही मुस्बित अंदाज में नतीजा निकलना, ये हमारी सही कामयाबी होगी. अगर तुम्हारे दिल में अकबर के ऊपर जो जुल्म हुआ उसका गुस्सा है, तो नौजवानों उस गुस्से का इजहार तुमको इस तरीके से करना है कि तुम यहां से मजलिस के उम्मीदवार को कामयाब करो. जो लोग यहां पर ఈ కార్యక్రమంలో ఎంఐఎం అభ్యర్థి భానుమతి, చిన్న శ్రీశైలం యాదవ్, నరసింగరావు, జానీమియా, ఇతర ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పై అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతునిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ని కూల్చేందుకు సిద్ధమంటుంది.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతునిస్తామని ఆ పార్టీ చెబుతుంది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారని కాంగ్రెస్పై ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నేతలు మాత్రం ఏసీ గదుల్లో ఉంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, అందుకే శాసనసభ సమావేశాల్లో ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా తాము మద్దతిస్తామని చెప్తుంది. టీడీపీపై కూడా ఆ పార్టీ ఫైర్ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది తెలుగుదేశం పార్టీనే అని ఆ పార్టీ ఆరోపిస్తుంది. అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన నేతలు ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ముసలి కన్నీరు పెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. చంద్రబాబు పట్ల ప్రజలకు విశ్వసనీయతే లేదని ఆ పార్టీ నేతలు విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి బాలరాజు తెలిపారు. విశాఖ జిల్లా పాడేరు మండలంలో 7,75,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖ ఏజెన్సీలో 5,000 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కాగా 2 ఏకలవ్య పాఠశాలలను కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఒక్కొక్క పాఠశాలను 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యాలయాలకు అదనపు భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వసతి గృహాల్లో మెను సక్రమంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ పరిపాలనలో కానీ మీరు ఏదైనా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక నాయకుడిగా సంవత్సరాలలో ఇవన్నీ కూడా సహజంగా బాగాలే. పరిపాలన సాగుతున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు పని జరగకుండా ఇంట్లో మెదలకుండా కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. కాబట్టి పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ రావడం అనేది సహజంగా నడుస్తున్నటువంటి వ్యవహారం. అది ఎన్నికల ముందు ఇటువంటివన్నీ జరగకపోతే ఇతర రాజకీయ పక్షాలకి మనుగడ ఉండదనేది ఒక రకమైనటువంటి అపోహ. ఇవి కొద్దిమంది సీనియర్స్ అనుకున్నటువంటి వాళ్ళు, మేము సీనియర్లు అనుకునేవారు కానీ, లేకపోతే మాకు బాధ్యత ఉందనుకునే వాళ్ళం కానీ, బాధ్యత కలిగిన పదవులు చేసినటువంటి వారు కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అది వినేవాళ్ళు, చూసేవాళ్ళు తప్పు చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎస్, ఆ రకమైనటువంటి రైట్ మనకు ఉన్నప్పుడు, పార్టీలో ఇంతకాలం కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు పార్టీ వేదికల మీద మాట్లాడాలి. లేదు రాష్ట్రంలో ఇక్కడ పొరపాటు జరుగుతుందని మీరు భావిస్తున్నప్పుడు హైకమాండ్ ఉంది మాకు ఢిల్లీలో. జిల్లా స్థాయిలో పొరపాట్లు జరుగుతున్నాయి, ఏమన్నా మీకు తప్పులు జరిగాయని భావించినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళొచ్చు. హైదరాబాద్ పాత బస్తీలో గల పటేల్ మార్కెట్ వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసి సమ్మెకు మద్దతు తెలిపారు. నేను రాజేష్ కుమార్, గాడ్ గిఫ్ట్ మార్కెట్ టెక్స్టైల్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నా. గవర్నమెంట్ ఎక్కడ ఏ ప్రదేశంలో కూడా వ్యాట్ ట్యాక్స్ లేనిది ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ పెట్టిండు. దీంతో బట్టల వ్యాపారస్తులు అందరూ పరేషాన్లో ఉన్నారు. ఏ ప్రదేశంలో కూడా ట్యాక్స్ లేకుంటే పుట్టి మా ఆంధ్రప్రదేశ్లోనే ట్యాక్స్ పెడితే మేము పక్కా స్టేట్లు బేరాలు వెళ్ళిపోతున్నది, అక్కడ బేరా జరుగుతుంది, మా మీద ట్యాక్స్ పెట్టేది, ఇంకా హరాస్మెంట్స్ అవుతుంది, మాకు ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇక్కడ చదువు లేని వాళ్ళు మనుషులు ఉంటాడు అంతా. ఈ బట్టల బేరంలో చాలా వరకు చదువు లేని వాళ్ళు మనుషులు ఉన్నారు. కానీ గవర్నమెంట్ దాని ట్యాక్స్ పెట్టి మాకు ఇంకా ప్రాబ్లంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ మేము బేరం చేయాలన్నా, లేకుంటే లెక్కర్ రాసుకుంటా కూర్చోవాలన్నా, లేకుంటే ఎంతమందికి పెట్టాలన్నా, మాదే జాబ్లు ఇక్కడ వెళ్తలేదు, మా కూలీలే మాకు ఇక్కడ వెళ్తలేదు. మేము ఇంకా కూలీలకు పెట్టుకొని బేరం చేయాలంటే ఎట్లా అవుతుంది? ఇది కాలేంది పని ఉన్నాయి. ఏదో గవర్నమెంట్ పెద్ద పెద్ద మాలకు చూసి ఏదో చాలా ఆదాయం ఉన్నది బట్టలకు అనుకుంటాడు. కానీ ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము. అంతా ఇక్కడ మార్జిన్ లేదు, ఏం లేదు, చాలా కష్టాలు ఉన్నాయి. గవర్నమెంట్కు అందుకనే కోరుతున్నాము, వ్యాట్ ట్యాక్స్ రద్దు చేయాలి. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరికీ చిదంబరం గారు అందరికీ లెటర్లు రాసి పంపించినాము. వాళ్ళతోటి ఇదే కోరుతున్నాము, ఇక్కడ నుంచి వ్యాట్ రద్దు చేయాలి. मैं मोहम्मद गौस मुहिउद्दीन गॉड गिफ्ट मार्केट क्राफ्ट एसोसिएशन से आपसे मुखातिब हूँ। हम लोग वैट के लिए हमारे सारे एपी में दुकानें बंद कर चुके हैं। तकरीबन सारा एपी बंद है क्योंकि वैट जो यहाँ पे 1% लगाए हैं सारे हिंदुस्तान में एपी के अलावा और
कहीं भी नहीं है, जिससे हमको बहुत तकलीफ हो रही है। हम लोग गवर्नमेंट से यही अपील कर रहे हैं कि ये जो 1% जो वैट है उसको हटा दें, तो हमारे कारोबार में जो मुश्किलात आ रहे हैं वो कम हो जाएंगे। हमारी यही गवर्नमेंट से यही गुजारिश है, अदबन गुजारिश है गवर्नमेंट से इसको हटा दें, वरना तो हम अपनी दुकानें नहीं खोलेंगे, स्ट्राइक करेंगे, अनडेफिनेट स्ट्राइक करेंगे। तुझे बोल दे क्या बोलेंगे, बंद करके रखो भाई दुकान, छुट्टियां मिल रही। ఇవి ఈ రోజు అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం, మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11